నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం రేపుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్టయితే గనక దాదాపు 60-70 మందికైతే ఇప్పటికే కరోనా టెస్టులు అయితే చేయడం జరిగింది. దాదాపు 100 మందికి పైగా కరోనా టెస్టులు అయితే చేయడం జరిగింది. అందులో ఇప్పటికే దాదాపు 17 మందికి కరోనా పాజిటివ్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 400 పైగా కేసులైతే నమోదయ్యాయి. కేరళ ఏకంగా 120 కేసులైతే నమోదవ్వడం జరిగింది. ఇప్పుడు ఏపీలో అయితే చాలా కేసులైతే నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇందులో ముఖ్యంగా నలుగురు కూడా మృతి చెందినట్లు తెలుస్తూ ఉంది. అయినప్పటికీ అధికారులు, డాక్టర్లు అయితే చాలా జాగ్రత్తలు పాటించాలి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. చాలా జాగ్రత్తలు పాటించాలి. ఏదైతే ఇప్పుడు కరోనా టైంలో మీరు ఏదైతే జాగ్రత్తలు పాటించారో అదే జాగ్రత్తలు మళ్ళీ పాటించాలి. ముఖ్యంగా ఇప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సింది ఏదంటే చాలా మనుషులకి దూరంగా ఉండాలి. శానిటైజర్‌లు వాడాలి, గ్లౌజులు వాడాలి, అదేవిధంగా మాస్కులు వాడాలి. కంపల్సరీ మీకు ఏదైనా జ్వరం వచ్చినా గానీ, దగ్గొచ్చినా గానీ, హెడేక్ వచ్చినా గానీ ఆస్పత్రిలో టెస్ట్ అనేది చేయించుకోవాలి అని చెప్పేసి గూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మీకు 5 రోజుల పాటు జ్వరమొచ్చింది అనంటే గనక, తగ్గట్లేదు అంటే గనక 100% కన్ఫర్మ్‌గా మీరు ఆస్పత్రిలో చికిత్స పొందాలి. ఆస్పత్రిలో టెస్ట్ చేయించుకోవాలి. ముఖ్యంగా కరోనా పాజిటివ్ ఉందా, నెగెటివ్ ఉందా అనేది గూడా మీరు చూయించుకోవాలని చెప్పేసి గూడా డాక్టర్స్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే కేసులు చాలా నమోదవుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా గానీ ఇప్పుడు క్యాంపులైతే పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఎవరికి ఎలాంటి అనుమానం ఉన్నా గానీ ఎక్కడ మీకు దగ్గరలో ఉన్న ఆస్పత్రిలో కానివ్వండి, దగ్గరలో ఉన్న ఏదైనా క్యాంప్‌లో కానివ్వండి 100% మీరు టెస్ట్ చేయించుకోవాలి అని చెప్పేసి కూడా ఇప్పుడు ఏపీ తెలంగాణ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు క్యాంపులు పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే చాలా కేసులైతే నమోదయ్యాయి. దీని ద్వారా మళ్ళీ కరోనా లాగా మళ్ళీ చాలా మంది మృతి చెందుతారా? కరోనా సిట్యుయేషన్ మళ్ళీ వస్తుందా అని చెప్పేసి కూడా ఇప్పటికే జనాలు చాలా భయపడుతూ ఉన్నారు. ఇదే క్రమంలో చాలా జాగ్రత్తలైతే తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏపీలో చూసుకుంటే గనుక ఇప్పటికే చాలా ప్రభుత్వ ఆస్పత్రిలో చాలా జాగ్రత్తలైతే తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఆక్సిజన్ సిలిండర్స్ గానివ్వండి, అదేవిధంగా బెడ్స్ గానివ్వండి, ఇంకా ఏవైతే మెడిసిన్ ఉంటాయో ప్రతి ఒక్క మెడిసిన్ గానివ్వండి, ఇప్పటికే చాలా జాగ్రత్తలైతే తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంటే మనం కరోనా టైంలో ఏదైతే సిట్యుయేషన్ చూసామో 2020, 2021 ఆ మధ్య కాలంలో ఏదైతే సిట్యుయేషన్ చూసామో అలాంటి సిట్యుయేషన్ మళ్ళీ రావద్దు, అలాంటి పరిస్థితి మళ్ళీ రావద్దు అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటి నుంచే చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగానే చాలా సిట్యుయేషన్ చాలా పరిస్థితి అట్లాంటిది రావద్దు అని చెప్పేసి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం కరోనా టైంలో చూసుకున్నట్టయితే కనుక చాలా మంది మృతి చెందడం జరిగింది. అనారోగ్యంతో కరోనా వచ్చి కూడా చాలా మంది మృతి చెందడం జరిగింది. దీని కారణాల వల్ల కూడా లాక్‌డౌన్ కూడా పెట్టిన పరిస్థితి అయితే మనం చూసాము. స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, ఇంకా ఆఫీసెస్ కానివ్వండి ప్రతి ఒక్కటి మూతపడ్డం మనం చూసాము. ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్ మళ్ళీ రావద్దు అని చెప్పేసి కూడా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అయితే మరి మళ్ళీ కరోనా వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా చాలా మంది భయపడుతూ ఉన్నారు. చాలా మంది చూస్తూ ఉన్నారు. కరోనా మళ్ళీ లాక్‌డౌన్ ఏమన్నా వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? లాక్‌డౌన్ పెట్టే అవకాశం ఏమన్నా ఉందా? అని చెప్పేసి కూడా చాలా మంది అయితే వేచి చూస్తూ ఉన్నారు. అంటే మళ్ళీ ఏమైనా అవకాశం ఏమైనా ఉందా? అని చెప్పేసి కూడా చాలా మంది భయపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎందుకనంటే గనుక చాలా మంది బిజినెస్‌లు అనేటివి చాలా లాస్ అవుతూ ఉంటాయి. లాక్‌డౌన్ పెట్టడం వల్ల కూడా. సో, అలా మనం ఆర్థికంగా కూడా లాస్‌లో ఉన్నారు అని చెప్పేసి అంటే కరోనా టైంలో చాలా లాస్ అయ్యామని చెప్పేసి కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రభుత్వం కూడా చాలా చర్యలైతే తీసుకుంటూ ఉంది. మళ్ళీ అలాంటి సిట్యుయేషన్ రావద్దు అని చెప్పేసి ఇప్పటికే మెడిసిన్ కూడా తెప్పించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరికైతే పాజిటివ్ ఏర్పడుతూ ఉందో వాళ్ళకి కూడా తొందరలోనే క్యూర్ అయ్యేలాగా చికిత్స అయితే ఇస్తూ ఉన్నారు. తొందరలోనే క్యూర్ అయ్యేలాగా మెడిసిన్ కూడా తెప్పిస్తూ ఉన్నారు. మెడిసిన్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. మెడిసిన్ కూడా అందుబాటులోనే ఉంచుతూ ఉన్నారు. సో, మళ్ళీ అలాంటి సిట్యుయేషన్ రాకుండా ఉండడం కోసం చాలా జాగ్రత్తలు ప్రభుత్వం అయితే తీసుకుంటుందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ మళ్ళీ అలాంటి సిట్యుయేషన్ రాకుండా ఉండొద్దు అనంటే గనక మీకు కూడా మీ ఇంట్లో కూడా ఎవరికైనా ఇలాంటి సింప్టమ్స్ గనుక ఏవైనా ఉంటే గనక అంటే జ్వరం రావడం గానీ, దగ్గు రావడం గానీ, అవి తగ్గకపోవడం గానీ, ఏదైనా హెడేక్ రావడం గానీ, ఇవి తగ్గకపోవడం లాంటివి ఏదైనా ఉంటే గనక దగ్గరలో ఉన్న ఆస్పత్రికి వెళ్లి కంపల్సరీ చికిత్స పొందాలి. కంపల్సరీ టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.